ఇది చింతపండు. ఇది చింతపండా? అది చూడు. అప్పుడు తీసినాయి. హాయ్ గాయ్స్, మా అమ్మ పంపినది కారం పొడి. ఇప్పుడు సీల్ తీస్తున్నాను. అత్తమ్మ పంపింది. ఆఖరి అయిపోయింది ఈ రోజుకు. కొంచెం ఉన్నది, ఇప్పుడు సరిపోదు. అందుకని కూరలకు అందుకని అమ్మ పంపింది అయితే సీల్ తీస్తున్నాము. ఎట్లున్నదో కారం చూడాలి. అట్నే ఉండి మలు చుట్టూ మలు మంచి కారం మరి మెల్లది డబ్బాలో ఈ చెంచుతోడు. అమ్మ కొంత దూరం పెట్టు. అంత కారం కాకపోతే ఏంటిది మరి? ఇగో పంపింది అయితే రెండు తింటారు. కొంచెం కూరలు వేసేద్దే అని కూర మాడుతుంది. కారం అయితే మంచిగా ఎర్రగా ఉన్నది. 3 చెంచాలు అయితే వేస్తాను. ఎట్టుంటుందో కారం చూడాలి తర్వాత. ఇంత డబ్బా నిన్నది తీసినాక మళ్ళీ 3 మంచిగా గట్టిగా పెట్టు. అది ఘాటుకు మరి తెల్లబడుతుంది. 3 ఎట్లా ఫస్ట్ నుండి ఎట్లా చూసినావా అట్లా అది ఎట్లా గట్టి పెట్టినా అట్లా గట్టి పెట్టుకున్నా. మర్చిపోయినావా? నీ ఒళ్ళు చింతపండు అవుతుంది, అది ఖరాబ్ కావాలి. చేయి పెట్టద్దు. నీ కూరగాడి పోతాను ఇక మంచిగా నిండుగా తీసి లే ఇట్లా నొక్కు. ఆ గంటితో ఆ డబ్బాలో నొక్కు. అట్లా నొక్కుంటూ పెట్టి మెల్లగా కంట్లో పడుతుంది. ఇటు ఒక్కొక్క పక్క పెట్టి డబ్బా ముళ్ళు అవి మంచిగా పెట్టి మీద పెట్టు. నేను కూరగాడి పోతాను ఇక. గుంటూరు కారం.